నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో సీఎం దావోస్ టూర్ మీద పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతుంది. ఈ నేపథ్యంలో 1,78,000 కోట్లకు పైగానే పెట్టుబడులు రాబట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయ యుద్ధానికి తెరలేసింది. సో ఇప్పటికే అంటే గ్రోత్ కి సంబంధించి డైజెస్ట్ కావట్లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఈనో ప్యాకెట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి పంపినటువంటి నేపథ్యంలో తాజాగా ఇవాళ ఉదయం కూడా హైటెక్ సిటీ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇదే హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కి గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర కూడా హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర వినూత్నమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున భారీ హోర్డింగ్లు అంటే డైజెస్ట్ ద గ్రోత్ అంటూ కూడా చెప్తూ పెద్ద ఎత్తున కేటీఆర్ ఫోటోలతోటి ఈనో ప్యాకెట్లను ఇక్కడ ఫ్లెక్సీకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంది రైజింగ్ తెలంగాణ పేరుతో వస్తున్నటువంటి క్రమంలో ఈనో ప్యాకెట్లు వాళ్ళకి అంటే డైజెస్ట్ కావట్లేదు గ్రోత్ చూసి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కేసీఆర్ కి. అందుకని ఇవాళ ప్రధానంగా ఈనో ప్యాకెట్లతోటి వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు, ఖచ్చితంగా ఈనో ప్యాకెట్స్ తీసుకోండి అంటూ కూడా ఒక వినూత్నమైనటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ట్రోల్స్ నడుస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి వ్యవహారంలో ట్రోల్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ట్రోల్స్ గా స్పష్టంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇవాళ ఈనో ప్యాకెట్లను ఈ ఫోర్డింగ్స్ కి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే 4 రోజుల్లో 16 సంస్థలతో 1,78,950 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ప్రైవేట్ కంపెనీల ద్వారా తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే చాలా కంపెనీలు చాలా కోట్ల పెట్టుబడులకు ఎంఓఏలు చేసుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో వెల్లువెత్తున్నటువంటి పెట్టుబడులు అంటూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తూ కూడా పెద్ద ఎత్తున డైజెస్ట్ ది గ్రోత్ పేరుతో హ్యాష్‌ట్యాగ్ డైజెస్ట్ ది గ్రోత్ పేరుతో ఇవాళ ఈనో ప్యాకెట్లను పెద్ద ఎత్తున హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రధాన కూడలలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఈ పెట్టుబడుల వ్యవహారం మరింత చిలికి గాలివానేలాగుంది. రాజకీయ దుమారం కూడా రేగుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికే గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్ని, అంటే ఆయన మంత్రి కాకముందు మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఇవాళ పెట్టుబడుల విషయంలో గతంలో బీఆర్ఎస్ అవలంబించినటువంటి విధానాలను ఆయన ఆ రోజు కొంత ప్రశ్నించినటువంటి నేపథ్యం. అలాంటి బైట్స్ ని మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో మాట్లాడినటువంటి కొన్ని మాటలను వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ కి తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధానంగా ఉన్నటువంటి కూడళ్లు హైటెక్ సిటీ అనగానే ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే కనుక అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జంక్షన్స్ గచ్చిబౌలి కానీ కొండాపూర్ హైటెక్ సిటీ. సో ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇవాళ పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మరోవైపు ఈ గ్రోత్ అంటే ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో డెవలప్మెంట్ చూసి పట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్ లేదు కాబట్టి హ్యాష్‌ట్యాగ్ డైజెస్ట్ ది గ్రోత్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ కి ఈనో ప్యాకెట్ల ద్వారా ఇవాళ కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి కొద్దిసేపటికే చింపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ సోషల్ మీడియాలో పోస్టర్లు ఇప్పటికే వైరల్ గా మారినాయి. కానీ ఎవరు చించారు అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఏమన్నా కొంత ఇబ్బందికరంగా ఉందని తీసేశారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఏమన్నా వాళ్ళకి ఆగ్రహావేశాలతోటి చింపేశారని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ వేసినటువంటి వినూత్న ఫ్లెక్సీ గట్టి కౌంటర్ అయితే మాత్రం రాజకీయ దుమారం రేపుతోంది. కెమెరామెన్ భూపాల్ తో రాజేష్, హైటెక్ సిటీ నుంచి ఫర్ హ్యాష్‌ట్యాగ్ యూ.